ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం పరమాణు నిర్మాణం. ఇందులో 89 నుంచి 93వ పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. హైడ్రోజన్కు ఎన్ని ఐసోటోపులు ఉన్నాయి? 1, 4, 2, 3, 3, 2, 4, 5. హైడ్రోజన్కి ఎన్ని ఐసోటోపులు ఉన్నాయి? 1, 4, 2, 3, 3, 2, 4, 5. ఏ ఐసోటోప్ను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు? 1 కోబాల్ట్, 2 యురేనియం, 3 అయోడిన్, 4 హైడ్రోజన్. ఏ ఐసోటోప్ను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు? 1 కోబాల్ట్, 2 యురేనియం, 3 అయోడిన్, 4 హైడ్రోజన్. ప్రోటాన్ను కనుగొన్న ఖ్యాతి ఎవరికి దక్కుతుంది? 1 జేజే థామ్సన్, 2 రూదర్ఫర్డ్, 3 జే చాడ్విక్, 3 ఈ గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్ను కనుగొన్న ఖ్యాతి ఎవరికి దక్కుతుంది? 1 జేజే థామ్సన్, 2 రూదర్ఫర్డ్, 3 జే చాడ్విక్, 3 జే చాడ్విక్, 4 ఈ గోల్డ్ స్టెయిన్. ఐసోటోపుల ధర్మాలు క్రింది వానిలో సరైనది. 1 భౌతిక ధర్మాలు ఒకేలా ఉంటాయి, 2 రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి, 3 రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి, 4 మూలకపు ప్రతి ఐసోటోపు ఒక అశుద్ధ పదార్థం. ఐసోటోపుల ధర్మాలు క్రింది వానిలో సరైనది. 1 భౌతిక ధర్మాలు ఒకేలా ఉంటాయి, 2 రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి, 3 రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి, 4 మూలకపు ప్రతి ఐసోటోపు ఒక అశుద్ధ పదార్థం. వేరువేరు మూలకాలకు చెందిన పరమాణులు ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి భిన్న పరమాణు సంఖ్యను కలిగి ఉంటే వాటిని ఏమంటారు? 1 ఐసోబార్లు, 2 ఐసోటోపులు, 3 ఐసోటోన్లు, 4 ఐసోవేవులు. వేరువేరు మూలకాలకు చెందిన పరమాణులు ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి భిన్న పరమాణు సంఖ్యను కలిగి ఉంటే వాటిని ఏమంటారు? 1 ఐసోబార్లు, 2 ఐసోటోపులు, 3 ఐసోటోనులు, 4 ఐసోవేవులు. క్లోరిన్ ప్రకృతిలో ఏ నిష్పత్తిలో 35 ప్రమాణాలు మరియు 37 ప్రమాణాల ద్రవ్యరాశి గల 2 ఐసోటోపులుగా లభిస్తుంది? 1 4:1, 2 1:4, 3 3:1, 4 1:3. క్లోరిన్ ప్రకృతిలో ఏ నిష్పత్తిలో 35 ప్రమాణాలు మరియు 37 ప్రమాణాల ద్రవ్యరాశి గల 2 ఐసోటోపులుగా లభిస్తుంది? 1 4:1, 2 1:4, 3 3:1, 4 1:3. పరమాణు స్థిరత్వాన్ని ఏ నమూనా వివరించలేదు? 1 చాడ్విక్ నమూనా, 2 బోర్ నమూనా, 3 థామ్సన్ నమూనా, 4 రూదర్ఫర్డ్ నమూనా. పరమాణు స్థిరత్వాన్ని ఏ నమూనా వివరించలేదు? 1 చాడ్విక్ నమూనా, 2 బోర్ నమూనా, 3 థామ్సన్ నమూనా, 4 రూదర్ఫర్డ్ నమూనా. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశిలో ఎంత తీసుకుంటారు? ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత తీసుకుంటారంటే 1 1/200 వంతు, 2 1/2000 వంతు, 3 1/1000 వంతు, 4 1/100 వంతు. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశిలో ఎంత తీసుకుంటారు? 1 1/200 వంతు, 2 1/2000 వంతు, 3 1/1000 వంతు, 4 1/100 వంతు. డ్యూటేరియంలో న్యూట్రాన్ల సంఖ్య 1 3 2 0 3 2 4 1. డ్యూటేరియంలో న్యూట్రాన్ల సంఖ్య 1 3 2 0 3 2 4 1. ఏ ఐసోటోప్ని గాయిటర్ చికిత్సలో ఉపయోగిస్తారు? 1 హైడ్రోజన్, 2 యురేనియం, 3 అయోడిన్, 4 కోబాల్ట్. ఏ ఐసోటోప్ను గాయిటర్ చికిత్సలో ఉపయోగిస్తారు? 1 హైడ్రోజన్, 2 యురేనియం, 3 అయోడిన్, 4 కోబాల్ట్. పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు ఉంటాయని ఎవరు కనుగొన్నారు? 1 జేజే థామ్సన్, 2 చాడ్విక్, 3 గోల్డ్ స్టెయిన్, 4 రూదర్ఫర్డ్. పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు ఉంటాయని ఎవరు కనుగొన్నాడు? 1 జేజే థామ్సన్, 2 చాడ్విక్, 3 గోల్డ్ స్టెయిన్, 4 రూదర్ఫర్డ్. పరమాణువులను వాటిలో ఉండే వేటి సంఖ్య ఆధారంగా నిర్వచిస్తారు? 1 న్యూట్రాన్ల సంఖ్య, 2 ఎలక్ట్రాన్ల సంఖ్య, 3 ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య, 4 ప్రోటాన్ల సంఖ్య. పరమాణువులను వాటిలో ఉండే వేటి సంఖ్య ఆధారంగా నిర్వచిస్తారు? 1 న్యూట్రాన్ల సంఖ్య, 2 ఎలక్ట్రాన్ల సంఖ్య, 3 ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య, 4 ప్రోటాన్ల సంఖ్య. ధనాత్మక గోళంలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయని ఎవరు ప్రతిపాదించారు? 1 గోల్డ్ స్టెయిన్, 2 రూదర్ఫర్డ్, 3 జేజే థామ్సన్, 4 చాడ్విక్. ధనాత్మక గోళంలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయని ఎవరు ప్రతిపాదించారు? 1 గోల్డ్ స్టెయిన్, 2 రూదర్ఫర్డ్, 3 జేజే థామ్సన్, 4 చాడ్విక్. ఎలాంటి ఆవేశం లేనిది? 1 ఎలక్ట్రాన్, 2 న్యూట్రాన్, 3 ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్, 4 ప్రోటాన్. ఎలాంటి ఆవేశం లేనిది? 1 ఎలక్ట్రాన్, 2 న్యూట్రాన్, 3 ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్, 4 ప్రోటాన్. ఎవరు నిర్వహించిన ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం పరమాణు కేంద్రకం ఆవిష్కరణకు దారితీసింది? 1 జే చాడ్విక్, 2 గోల్డ్ స్టెయిన్, 3 జేజే థామ్సన్, 4 రూదర్ఫర్డ్. ఎవరు నిర్వహించిన ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం పరమాణు కేంద్రకం ఆవిష్కరణకు దారితీసింది? 1 జే చాడ్విక్, 2 గోల్డ్ స్టెయిన్, 3 జేజే థామ్సన్, 4 రూదర్ఫర్డ్. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. హైడ్రోజన్కు ఎన్ని ఐసోటోపులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2. 3 ఐసోటోపులు ఉన్నాయి. హైడ్రోజన్కి ఎన్ని ఐసోటోపులు ఉన్నాయంటే 3. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ ఐసోటోప్ని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 కోబాల్ట్. క్యాన్సర్ కోబాల్ట్ కాక ఏ ఐసోటోప్ని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారంటే కోబాల్ట్ క్యాన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రోటాన్ కనుగొన్న ఖ్యాతి ఎవరికి దక్కుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 ఈ గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్ కనుగొన్న ఖ్యాతి ఎవరికి దక్కుతుందంటే గోల్డ్ స్టెయిన్. కరెక్ట్ ఆన్సర్ 4. ఐసోటోపుల ధర్మాలు క్రింది వానిలో సరైనది. కరెక్ట్ ఆన్సర్ 3 రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి.
ఐసోటోపుల ధర్మాలు కింది వాళ్ళు సరైనదంటే రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3. ఐసోటోపులు అంటే తెలుసు కదా, ఒకే పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు కలిగి ఉంటే ఒకే పరమాణు సంఖ్య అంటే వాటి ఒకే మూలకాలు. దాని అర్థం ఏంటంటే రసాయన ధర్మాలు కూడా ఒకేలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 3. వేరువేరు మూలకాలు చెందిన పరమాణులు ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి భిన్న పరమాణు సంఖ్యను కలిగి ఉంటే వాటిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 ఐసోబార్లు. వేరువేరు మూలకాలు చెందిన పరమాణులు ఒకే ద్రవ్యరాశి సంఖ్య అంటే భారాలు సమానంగా ఉంటే ఐసోబార్లు అని నేర్చుకున్నాం కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1 ఐసోబార్లు. ద్రవ్యరాశి సంఖ్య సమానం, ద్రవ్యరాశి లేదా భారం సమానంగా ఉంటే ఐసోబార్లు అంటారు. వేరువేరు మూలకాలు చెంది ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ 1 ఐసోబార్లు. క్లోరిన్ ప్రకృతిలో ఏ నిష్పత్తులు 35 ప్రమాణాలు మరియు 37 ప్రమాణాల ద్రవ్యరాశిలో 2 ఐసోటోపులుగా లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3 3:1. క్లోరిన్ ప్రకృతిలో ఏ నిష్పత్తులు 35 ప్రమాణాలు మరియు 37 ప్రమాణాలు ద్రవ్యరాశిలో 2 ఐసోటోపులుగా లభిస్తుందంటే 35 ప్రమాణాలు 3 వాటాలు, 37 ప్రమాణాలు 1 వాటా లభిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3 3:1. పరమాణు స్థిరత్వాన్ని ఏ నమూనా వివరించలేదు? కరెక్ట్ ఆన్సర్ 4 రోదర్ఫర్డ్ నమూనా. పరమాణు స్థిరత్వాన్ని ఏ నమూనా వివరించలేదంటే రోదర్ఫర్డ్ నమూనా. కరెక్ట్ ఆన్సర్ 4. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశులను ఎంత తీసుకున్నారు? అంటే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశిని హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశిలో ఎంత తీసుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ అంటే 1/2000 వంతును తీసుకుంటారు. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత తీసుకుంటారంటే 1/2000 వంతు. కరెక్ట్ ఆన్సర్ 2. డ్యూటేరియంలో న్యూట్రాన్ల సంఖ్య కరెక్ట్ ఆన్సర్ 4 1. డ్యూటేరియంలో న్యూట్రాన్ల సంఖ్య ఎంత అంటే 1. కరెక్ట్ ఆన్సర్ 4. డ్యూటేరియంలో న్యూట్రాన్ల సంఖ్య 1. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ ఐసోటోప్ను గాయిటర్ చికిత్సలో ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 అయోడిన్. ఏ ఐసోటోప్ను గాయిటర్ చికిత్సలో ఉపయోగిస్తారంటే అయోడిన్ లోపం వల్ల గాయిటర్ చికిత్స అంటే గాయిటర్ అనేది వస్తుంది కదా, కాబట్టి అయోడిన్ ఐసోటోప్ను ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3. క్యాన్సర్ అంటే కోబాల్ట్. గుర్తుపెట్టుకోండి. పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు ఉంటాయని ఎవరు కనుగొన్నాడు? కరెక్ట్ ఆన్సర్ 2 చాడ్విక్. పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు కనుగొని ఎవరు కనుగొన్నారంటే చాడ్విక్. కరెక్ట్ ఆన్సర్ 2. సింపుల్గా న్యూట్రాన్ కనుగొన్నది కూడా చాడ్విక్. కరెక్ట్ ఆన్సర్ 2. పరమాణులు వాటిలో ఉండే వేటి సంఖ్య ఆధారంగా నిర్వచిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 ప్రోటాన్ల సంఖ్య. పరమాణులు వాటిలో ఉండి వేటి సంఖ్య ఆధారంగా నిర్వచిస్తారంటే ఓ పరమాణు సంఖ్య నిర్వచించాలంటే వాటి యొక్క ప్రోటాన్ల సంఖ్య మాత్రమే తీసుకుంటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. పరమాణు సంఖ్య నిర్వచించాలంటే పరమాణువులను నిర్వచించాలంటే ప్రోటాన్ల సంఖ్య కావాలి. కరెక్ట్ ఆన్సర్ 4. ధనాత్మక గోళంలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయని ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 జేజే థామ్సన్. అంటే సింపుల్గా ఎలక్ట్రాన్ కనుగొన్నది జేజే థామ్సన్. ధనాత్మక గోళంలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయని ఎవరు కనుగొన్నారంటే జేజే థామ్సన్. కరెక్ట్ ఆన్సర్ 3 ఎలక్ట్రాన్ థామ్సన్. ఇన్ను ఎలాంటి ఆవేశం లేనిది? కరెక్ట్ ఆన్సర్ 2 న్యూట్రాన్. ఎలాంటి ఆవేశం లేనిది ఏంటంటే న్యూట్రాన్. కరెక్ట్ ఆన్సర్ 2. ఎవరు నిర్వహించిన ఆల్ఫాకణ పరిక్షేపణ ప్రయోగం పరమాణు కేంద్రకం ఆవిష్కరణకు దారితీసింది? కరెక్ట్ ఆన్సర్ 4 రోదర్ఫర్డ్. సింపుల్గా పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరంటే రోదర్ఫర్డ్. ఎవరు నిర్వహించిన ఆల్ఫాకణ పరిక్షేపణ ప్రయోగం పరమాణు కేంద్రకం ఆవిష్కరణకు దారితీసిందంటే రోదర్ఫర్డ్. సింపుల్గా పరమాణు కేంద్రం కనుగొన్నది ఏంటంటే రోదర్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ 4 పరమాణు రోదర్ఫర్డ్ కేంద్రకం రోదర్ఫర్డ్. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.